హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే న్యూ హౌస్ ఫర్నిచర్ కోసం ఐకియాకి వచ్చాం. స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కృషికాకి ట్రాలీలో కూర్చోవడం ఇష్టమని కూర్చోపెట్టి ఎక్స్ప్లోర్ చేపిస్తున్నాం. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ అండ్ రియల్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ప్లాంట్స్తో పాటు వాటిని పెంచడానికి అవసరమయ్యే ప్రతి ఒక్క వస్తువు అక్కడ ఉంది. ఫ్లవర్ పాట్స్ చాలా అందంగా ఉన్నాయి. వెల్కమింగ్ డోర్ మ్యాట్స్, హౌస్ క్లీనింగ్ థింగ్స్ అండ్ ఫ్రెష్ మీట్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. మనం పర్చేస్ చేసిన థింగ్స్ మనమే బిల్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ మన థింగ్స్ పెట్టుకోవడానికి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ మేము కిచెన్ థింగ్స్ కోసం మార్కెట్ హాల్కి వచ్చాము. ఇక్కడ కిచెన్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు అవైలబుల్గా ఉంది. నేను చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే ఐకియా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసేయండి గాయస్. వెజల్స్తో పాటు కిచెన్ క్లీనింగ్ థింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి గాయస్. అండ్ ఆల్సో అక్కడ ఉన్న థింగ్స్ మనం దేనికి యూస్ చేస్తామో తెలియకపోతే అక్కడ డిస్క్రిప్షన్ ఉన్నాయి గాయస్, చూసుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ ఐస్ క్రీమ్ సర్వ్ చేసే స్పూన్ ఉంది. డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. మనం చపాతీ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఇలా వుడెన్ బౌల్ అవైలబుల్ ఉంది. పిజ్జా మేకింగ్ థింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. దంచుకోవడానికి రోల్ కూడా ఉంది. నైఫ్స్, ఆయిల్ క్యాన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాక్సెస్, చాలా వెరైటీస్ ఆఫ్ గ్లాసెస్ అండ్ ప్లేట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన డైనింగ్ సెట్కి సూట్ అయ్యేవి మనం తీసుకోవచ్చు. కిచెన్ సామాన్లు షాప్ చేసేసి ఇప్పుడు బెడ్రూమ్కి సంబంధించిన వాటి కోసం వచ్చాము. కర్టెన్స్, పిల్లోస్ అండ్ మ్యాట్రిసెస్ చాలా డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. మనకి ఏది నచ్చితే, మన బెడ్రూమ్కి ఏది సెట్ అయ్యిద్ది అనిపిస్తే అది తీసేసుకోవచ్చు. నెక్స్ట్ అప్స్టైర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వాటిని ఎలా యూస్ చేయాలో ఇక్కడ డెమోగా ప్లేస్ చేశారు. ఈ ప్లేస్ అంతా వచ్చేసి ఫుడ్ కోర్ట్. నెక్స్ట్ మేము కిడ్స్ సెక్షన్కి వెళ్ళాము. ఇక్కడైతే బెడ్స్ ఉన్నాయి. ఇషికాకి అయితే చాలా నచ్చాయి. చిల్డ్రన్స్ రూమ్లో వాల్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగుండే. అండ్ ఆల్సో ఇక్కడ పిల్లల కోసం స్టడీ చైర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ బాల్కనీ చైర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పిల్లల బెడ్స్కి సంబంధించిన మ్యాట్రిసెస్, పిల్లోస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ డెకోర్ కోసం పాండా టైప్ ఉండే. కృషిక అయితే ఫుల్ హ్యాపీ ఉంది. ఇక్కడ ఉన్న బెడ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసింది. నెక్స్ట్ వచ్చి మనం ఇంటిని డిఫరెంట్ థీమ్స్లో అండ్ డిఫరెంట్ ఐటమ్స్తో ఎలా డెకోర్ చేసుకోవాలి అనేసి అక్కడ డిఫరెంట్గా మనకి డెకోర్ చేసి వాళ్ళు చూపించారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎల్ఈడి లైట్స్, మిర్రర్స్ అండ్ ఆల్సో ఆఫీస్ చైర్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో ప్లాంట్స్ని ఎట్లా ప్లేస్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ శాంపుల్గా చూపించారు. ఈ హౌస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంటీరియర్ డిజైన్ అనేది ఎంత బాగుందో అసలు. నెక్స్ట్ వచ్చేసి అనదర్ కైండ్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ శాంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి మన వాష్ ఏరియాకి సంబంధించినవి ఉన్నాయి. సో వాటిని కూడా ఎంత అందంగా డెకోర్ చేసుకోవచ్చు అనేది అక్కడ చూశాను. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చైర్స్ ఉన్నాయి. అంటే మనం బాల్కనీలో ప్లేస్ చేసుకోవడానికి ఆర్ డైనింగ్ సెట్ చేసుకోవడానికి ఉన్నాయి. అండ్ ఆల్సో ఫ్లవర్ పాట్స్ అయితే చాలా ఉండే. అండ్ కృషిక అయితే బౌల్స్తో ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ లైట్ సెటప్ కూడా చాలా బాగుంది. అండ్ మేమైతే ఏం తీసుకున్నామో తెలియకుండానే చాలా షాపింగ్ చేసేసాం గైస్. కానీ ఫర్నిచర్ అయితే మాకు అంత నచ్చలేదు. సో ఐకియాలో షాపింగ్ ఇలా అయిపోయింది. ఇఫ్ యూ గైస్ లైక్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.